ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాజమండ్రిలో గత 4 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు చర్యలు. రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోనే 42 నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నగరపాలక సంస్థ కూడా ప్రధాన జంక్షన్లో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మన ప్రస్తుతం రాజమండ్రి షెల్టన్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. అంటే ప్రధాన జంక్షన్లు, అంటే ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి వెహికల్స్ ఆగినప్పుడు ప్రయాణికులకు, 2 వీలర్స్ మీద వెళ్ళే వాహన ప్రయాణికులకు ఎండ తగలకుండా, వేడిమి తగలకుండా ఉండే విధంగా కూడా రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. రాజమండ్రి షెల్టన్ హోటల్లో జంక్షన్ దగ్గర ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తిగా రాజమహేంద్రవరం కాంక్రీట్ జంగిల్గా ఉంది. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, బహుళ అంతస్తులు భవనాలు ఉండడము, అదేవిధంగా గోదావరి తీరంలో ఇసుక మేటలు వేయడము, ఆ వాహన కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఉదయం 10 దాటిందంటే చాలు ఎవరో బయటికి రావడానికి కూడా భయపడిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరో కూడా ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. బాణుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రాజమహేంద్రవరం కాంక్రీట్ జంగిల్గా ఉండడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రజలను యాసవ నుంచి ఉపశమనం కల్పించే విధంగా ఈ జంక్షన్ల వద్ద ప్రయోగాత్మకంగా ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో ప్రస్తుతం షెల్టన్ హోటల్ దగ్గర సమీపంలో జంక్షన్లు ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రధాన కూడళ్ళ అన్నిటి ప్రాంతంలో కూడా ఇదే విధంగా గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. బయటికి రావడానికి కూడా అడలిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజమండ్రిలోని ఇదే జంక్షన్తో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో కూడా జంక్షన్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న జంక్షన్ల వద్ద కూడా గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయాలి, తాగునీరు ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎండ దెబ్బ తగలకుండా కాపాడాలని కూడా రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఈ గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది అనేది కూడా రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. రాజమండ్రి రహదారులపై ప్రయాణించే వారిని వేసవి నుంచి ఉపశమనం కల్పించే విధంగా రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా పథకం ద్వారా 49 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ వాటర్ స్ప్రింకిల్డ్ కెనాన్ మిస్టింగ్ మిషన్ కొనుగోలు చేశారు. ఈ మిషన్ ద్వారా రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రధాన కూడల్లో ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన వాటర్ స్ప్రింకిల్డ్ ఫాగ్ కెనాన్ మిస్టింగ్ మిషన్, ఈ మిషన్ ద్వారా రాజమండ్రిలో ప్రతిరోజు కూడా ప్రధాన రహదారులలో వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. అంటే వాటర్ని స్ప్రింకిల్ చేయడం వల్ల గాలిలోని వేడిని తగ్గించడం, గాలిలోని వేడి తరంగాలను చల్లబరచడం, అదేవిధంగా ఉష్ణోగ్రతను తగ్గించడం, ఈ పరిస్థితులకి ఈ వాటర్ స్ప్రింకిల్డ్ కెనాన్ మిస్టింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ప్రతిరోజు కూడా 40 నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పథకం ద్వారా
ఈ మిషన్ని కొనుగోలు చేసి రాజమండ్రిలోని ప్రధాన సెంట్రల్లో ఇక్కడ దీన్ని ఉపయోగించి వాతావరణాన్ని చల్లబరుస్తున్నారు. దీని ద్వారా ఉష్ణోగ్రత కాస్త చల్లబడుతుంది. రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులకు కాస్త వేసవి నుంచి ఉపశమనం ఉంటుంది. వేసవి నుంచి చేత తీరవచ్చు. ప్రతిరోజు కూడా రాజమండ్రిలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పాగ్ కెనాన్ మిస్టింగ్ మిషన్ వాతావరణాన్ని చల్లబర్చి ప్రజలను వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వాటర్ మిస్టింగ్ మిషన్ యొక్క వాడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.